హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నా బర్త్డే కాబట్టి నా బర్త్డే రోజు అయితే అసలు ఎక్కడికి వెళ్ళలేదు. ఏంటబ్బా, మా హస్బెండ్కి చాలా వర్క్ ఉంది అని బాధపడుతూ ఉన్న టైంలో మా అన్న కీర్తి అయితే వచ్చేసారనమాట. చాలా చాలా అయితే ఎంజాయ్ చేసాం మేమైతే ఇవాళ. సో ఫస్ట్ అయితే వెళ్ళి మా అమ్మ దగ్గరికి వచ్చారు. అమ్మని చూసుకొని మళ్ళీ ఆటోలో నాన్న దగ్గరికి వెళ్ళి నాన్నని చూసేసి రిటర్న్లో వచ్చేటప్పుడు స్నాక్స్ తినేసి సో అలా మళ్ళీ అమ్మ దగ్గరికి వచ్చేసామన్నమాట. కాఫీ అయితే తీసుకొని, మమ్మీ నువ్వు ఎందుకు కష్టపడతావని నా బాబు అయితే తనే కాఫీ తీసుకొని వెళ్ళిపోయాడు మా అమ్మకి ఇవ్వడానికి. సో ఇంకా అక్కడే మేము డిన్నర్ కూడా హాస్పిటల్లోనే చేసేసాం, బయట ఇడ్లీ తీసుకొని. ఇంకా రిటర్న్ వచ్చాక మా ఆయన అయితే పికప్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ 8:45 అయింది టైమ్. సో కేక్ షాప్ కోసం తిరిగి 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 లాస్ట్కి కీర్తి సెల్వన్న ఈ షాప్ చెప్పారని ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. హ్యావ్ మోర్కి చాలా ఫ్లేవర్స్ చూసాము. నాకైతే నాకు నచ్చిన ఫ్లేవరే తీసుకున్నాను అనమాట. ఇది ఎలా అంటే నా బర్త్డేకి నేనే షాప్కి వెళ్ళి నేనే కేక్ సెలెక్ట్ చేసుకొని నేనే దాన్ని ప్యాక్ చేసేసుకొని నేనైతే దాన్ని కవర్లో నుంచి కూడా నేనే తీసుకొని సరే మా ఆయనకి ఇచ్చేద్దాం మోసుకొని వస్తాడులే అని మా ఆయన దగ్గర అయితే ఇచ్చేసాను అనమాట. ఇంటికి వచ్చి కూడా నా ఆత్రం చూసారా, నేనే దాని మీద నా పేరు రాసుకొని ఎంత ఇదంటే నాకు అబ్బబ్బా ఏం ఓవర్ యాక్టింగో. కానీ ఏం చేద్దాం, తప్పదు కదా, మనకి నచ్చినట్టు అన్నీ జరగాలంటే ఇది ఇలా చేయక తప్పదు. ఈ కేక్ అయితే తీసుకున్నాం. ఇది మా హస్బెండ్ తీసుకొని వచ్చారు. సో ఇది ఫుల్ ఆఫ్ నట్స్. మేమైతే బాగా సెలబ్రేట్ చేసుకోవడానికి సో మేము ఇంటికి వచ్చే లోపల మా మరిది గారు కూడా ఒక కేక్ అయితే నాకు తీసుకొచ్చారు. సో చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ కేక్. సో 2 కేక్స్ అనమాట ఫైనలీ నా బర్త్డేకి. ఎప్పుడు ఒక్కటే మా మరిది గారు తెచ్చేదే కట్ చేసేస్తాం. సో ఈసారి ఎక్స్ట్రాగా ఒకటి అనమాట. నేను అస్సలు కట్ చేయలే ఈ కేక్, మా బాబాయ్ కట్ చేశాడు. సో మీకు ఏ కేక్ నచ్చిందో నాకు కామెంట్ చేసేయండి. అండ్ నా బర్త్డే అయితే ఇలా జరిగిందనమాట. ఈ ఇయర్ బయటకి ఎక్కడికి వెళ్ళలేదు, ఎల్లో కాఫీ మాత్రం తాగాం. సో అంతే ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.